20 minutes ఎంత అవుతాయి అంత రెడీ అయినమాట. సో నేను చెప్పినట్టు ఈ వరమహాలక్ష్మి అనేది చాలా స్పెషల్. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి ఇది, మా గుడ్డి మహాలక్ష్మి హనీ. దీనికి కూడా కుంకుమ పెట్టేద్దాం. సో మా అమ్మవారికి మా అమ్మ పర్మిషన్ ఇచ్చిందనమాట, అందుకని ఐ లైనర్, లిప్స్టిక్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టాను. ఓం సుమతాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః. సో ప్రిపరేషన్ అని మీరు చూసారు కాబట్టి ఈరోజు మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేచా. మా అమ్మ 4కే లేచింది. సో మా అమ్మ మళ్ళీ మా అక్క ఇద్దరు వంటలో ఫుల్ బిజీ అయిపోయారు అనమాట. సో నేను ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇదంతా ఆల్మోస్ట్ డన్. కొంచెం హార అది ఇది అని కొంచెం పెట్టాలన్నమాట. మా అమ్మవారు ఎంత మంచిగా అందంగా లక్షణంగా ఉందో మీరు తర్వాత చూద్దు కానీ. అండ్ ఇప్పుడు మా అక్క అండ్ మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అక్క అమ్మ ఏం చేస్తూ ఉన్నారు వంట, కొంచెం మెన్యూ చెప్పండి. ఇది పాలొబ్బట్టు, ఇప్పుడు స్పెషల్ పాలొబ్బట్టు అని దానికంతా తయారు చేసుకుంటున్నాము. ఇది కొబ్బరి గసాలు అంతా రుబ్బి పెట్టినది. సో ఇది వచ్చి చాలా సెంటిమెంట్ అనమాట. మా మమ్మీ పెళ్ళైనప్పటి నుంచి ఈ నోట్స్ మళ్ళీ ఈ కాయిన్స్ యూజ్ చేస్తున్నారు. సో టెక్నికలీ ఒక 30 years నుంచి ఇదే వాడుతున్నారు అనమాట. సో అందుకని ఇదే పెట్టాలంట, ఇది ఏది మార్చొద్దని చెప్తారనమాట. సో నేను ఏది కూడా మార్చలేకపోయాను, వేరే ఏ నోట్స్ పెట్టట్లేదు. అండ్ ఇది వచ్చి మా అంటే కిరణ్ వాళ్ళ ఇంట్లో, మా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంట్లో వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది సిల్వర్ కాయిన్స్లోనే అమ్మవారిని కూర్చోపెడుతుండే. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నా కాబట్టి ఇలాంటివన్నీ ఏదైతే యాడ్ ఆన్ చేసుకోవచ్చో చేసి ఇక్కడిది అక్కడి రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నా నేను, అదనమాట. సరే పెట్టిద్దాం. 20 minutes ఎంత అవుతాయి అంత రెడీ అయినమాట. సో పూజకి టైం అయిపోయింది. లెట్స్ స్టార్ట్. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి ఇది, మా గుడ్డి మహాలక్ష్మి హనీ. దీనికి కూడా కుంకుమ పెట్టేద్దాం. అబ్బో కెమెరాకి పూజిస్తున్నావమ్మా నువ్వు. బాగా చేయించుకుంటుంది అన్ని.
13 years అవుతుందన్నమాట. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది పాపం దీనికి. స్పైన్లో కొంచెం ఇబ్బందిగా ఉంది తనకి నడవడానికి, కూర్చోడానికి, లేవడానికి అంతా. అందుకే మా ఇంటి ముందు కూడా స్టెప్స్ ఎక్కకూడదని చెప్పి ర్యాంప్ అని వేయించామన్నమాట. షీ ఈజ్ నో లెస్ దాన్ అ చైల్డ్. ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో అందరికంటే ఓవర్ ప్యాంపర్డ్ ఇదే అనమాట. మా ముగ్గురం ఒక మనిషికి ప్యాంపర్ చేస్తామంటే తినకే అనమాట. మా నాన్నకి చాలా అటాచ్డ్ తిను. సో యా, షీ ఈజ్ నాట్ అ డాగ్, షీ ఈజ్ అ చైల్డ్. ఇంకొకసారి పోజ్ చేయమా కెమెరాకి. వెరీ గుడ్. హనీ స్మైల్. స్మైల్ చేయి. స్మైల్ హనీ, స్మైల్. స్మైల్ హనీ. సో నేను చెప్పినట్టు ఈ వరమహాలక్ష్మి అనేది చాలా స్పెషల్. ఎందుకంటే నా పెళ్ళి తర్వాత ఇక్కడ ఇదంతా సెటప్ చేసుకొని ఫస్ట్ టైం చేసుకుంటున్నా. మా ఇంట్లో అంటే కిరణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ కంప్లీట్లీ వరమహాలక్ష్మి ఇస్ వెరీ డిఫరెంట్. కలుషం ఏం పెట్టరనమాట. సో సిల్వర్ కాయిన్స్ ఇవన్నీ మనకి పెళ్లి టైంలో ఇచ్చిన ఏమంటారు జ్యువెలరీ ఏదైనా ఒకటి పెట్టేసి దాంట్లో అమ్మవారిని కూర్చోపెట్టి అక్కడే నైవేద్యం, పూజ ఇవన్నీ చేస్తారనమాట. సో మన దగ్గర కర్ణాటకలో ఇట్లా ముఖవాడం పెట్టి అమ్మవారిని ఇలా కూర్చోపెట్టడం చాలా ఆన్వాయితీ. సో నేను చాలా మిస్ చేసుకుంటుండే. సో ఈరోజు ఇక్కడ సడన్గా ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో నాకు ఇచ్చిన 20 minutesలో ఇలా రెడీ అయ్యి వచ్చాను. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీరు చాలామంది అడిగారు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయమని చెప్పి, బట్ నెక్స్ట్ ఈవెంట్కి డెఫినెట్గా అది చేస్తా. ఈరోజు చాలా హడావిడి అయిపోయింది. సో ఐ కుడెంట్ డూ ఇట్. నెక్స్ట్ దాంట్లో నేను చేస్తా. సో ఆల్మోస్ట్ మా వదిన, అమ్మ అందరు వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో ఫర్ పూజ. సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారిని మీరు చూసారు కదా, సో చక్కగా ఇలా రెడీ చేశాను అనమాట. ఏమంటారు దీనికి, బయటలే బట్టు కన్నడలో, తెలుగులో తెలీదు, పాపుడు బొట్టు అది. అండ్ నా బుట్టలు అండ్ నాకు పెళ్ళిలో మా మామయ్య ఇచ్చిన నెక్లెస్ వేసాను అనమాట అమ్మవారికి. సో మా అమ్మ పర్మిషన్ ఇచ్చిందనమాట. అందుకని ఐ లైనర్, లిప్స్టిక్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం వాడేది కాదండి, లైక్ కొత్తవి తీసుకొచ్చి అమ్మవారికినే సెపరేట్గా పెడతామన్నమాట. సో అలా చక్కగా మనం ఎలా రెడీ అవుతామో అమ్మవారిని కూడా అలా మంచిగా రెడీ చేశాను. బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.
ಮಂಗಲಿಯರೆಲ್ಲ त्रीणि छन्दांसि त्रीणि सवनानि त्रय इमे लोकाः हृद्यामेव तद्वीर्या येषु लोकेषु प्रतिष्ठते परोक्षेण परोक्षप्रिया एव हि देवाः शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम
ಇದೆ ಲಕ್ಷ್ಮೀ ನಿತ್ಯ ಪೂಜೆಗೆ ಸತ್ಯವಂತೆಗೆ ಕರುಣೆ ಕಟ್ಟಾಣಿ ಮುತ್ತು ಐದನು ಎತ್ತಿ ಕೊಡುವಳು ಮುತ್ತೈದೆ ಲಕ್ಷ್ಮೀ ನಿತ್ಯ ಪೂಜೆಗೆ ಸತ್ಯವಂತೆಗೆ ಕರುಣೆ ಕಟ್ಟಾಣಿ ಬಂಗವ ಕಳೆಯಲು ರಂಗನಾಯಕಿ ಆನಂದ ಮಾತೆ ಲಕ್ಷ್ಮೀ ಬಂಗವ ಕಳೆಯಲು ರಂಗನಾಯಕಿ ಆನಂದ ಮಾತೆ ಲಕ್ಷ್ಮೀ ಭೃಂಗಪುತ್ತಳಿ ಭವಭಯಹಾರಿಣಿ ಮಂಗಳಾಗಿ ಹರಿಣಿ ಭೃಂಗಪುತ್ತಳಿ ಭವಭಯಹಾರಿಣಿ ಮಂಗಳಾಗಿ ಹರಿಣಿ. తమ్ముడు వాళ్ళిద్దరు నా కొడుకులు వాళ్ళు అలా అంతగా పెరగడం చూస్తే నాకే చాలా ఏదోలా ఉంది. నాకు ఏజ్ పెరిగిపోతుందని నా ఫీలింగ్ వస్తుంది. నా పెద్ద కొడుకుని చూపిస్తా ఆగండి. వాడు ఇంకా చాలా 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 పెద్దగా అయిపోయాడు. వీడే అనమాట నా పెద్ద కొడుకు. వీడిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా అవమానకరంగా ఉంది. అక్కడ కూర్చొని అసలు ఇంట్లో ఎక్కడ ప్లేస్ లేదు అని తింటున్నాడు కదా, ఆడు చిన్నోడు అనమాట. యా, సో యాక్చువల్గా వీడికి ఏంటంటే పాపం వీడు ఈరోజు ఈ మాత్రం ఉండడం చాలా గొప్ప విషయం. చిన్నప్పుడు నేను చాలా టార్చర్ పెట్టాను వీడికి రకరకాలుగా. హెయిర్ కట్ చేశాను, వాడి నెయిల్స్ కట్ చేశాను, ఐబ్రోస్ కూడా చేశాను, ఫింగర్ కూడా కట్ చేసేసాను, ఫింగర్ తీసుకెళ్ళి ఫ్యాన్లో పెట్టాను. సో ఇలాంటివి చాలా జరిగిన ఇప్పటి వరకు ఇంకా పాపం చాలా కష్టపడి బాగున్నాడు. పిల్లోడు కాదు పెద్దోడు అయిపోయాడు. సో వీళ్ళందరినీ ఇలా చూస్తే నా ఏజ్ చాలా ఎక్కువైపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అయినా కూడా పర్లేదులే, అంటే నాకు వాడికి ఒక 4-5 years డిఫరెన్స్. సో ఇట్స్ ఓకే. సో బేసిక్గా ఎవరు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చైల్డ్ మ్యారేజా మీకు అలాంటి క్వశ్చన్స్ అడుగుతారేమో. అక్కడ మా అక్క ఉంది కదా, ఆ అక్క వాళ్ళ కొడుకు అనమాట వాడు, అర్థమైందా? సో అక్క కొడుకు అంటే నా కొడుకే. సో అలా చెప్పాను. మా హనీ పాపం చాలా వెయిట్ చేస్తుంది తనకు ఫుడ్ ఇవ్వాలని, ఎవరు ఇవ్వట్లేదు. హనీ మా నాన్న ఎక్కడ కూర్చుంటే అలా అది నందిలా కూర్చుంటుంది అనమాట. మా నాన్న శివుడు, ఆమె నంది. అలా ఎక్కడ కూర్చుంటే అలా ఆపోజిట్లో కూర్చుని ఉంటుంది. హనీ హాయ్ చెప్పు మా వ్యూవర్స్కి. కాన్సన్ట్రేషన్ లేదు. ఫైనల్లీ 3ంటికి తింటున్నా. చాలా బాగా వంట చేశారు మా అక్క. చిత్రాన్నం చాలా బాగుందని చెప్పి ఇంతమంది ఎవరెవరైతే తిన్నారో అందరు చెప్పారనమాట. ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్. చాలా చాలా బాగుంది, స్పైసీగా చాలా బాగుంది.
అమేజింగ్ ఉంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ భోజనం అంటే అబ్బా ఎక్కడిచ్చినా ఎప్పుడు ఇచ్చినా ఎనీ టైం. మా అమ్మ పాలు తాగని చెప్పింది, ఫ్రూట్స్ తినన్నది కుదరలేదు. డైరెక్ట్గా ఇంత మంచిగా ఫుడ్ తిన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి పాపం ఎంత ఇన్నసెంట్గా కూర్చొని తింటుందో మా అక్క. ఫుల్ టైర్డ్ అయిపోయింది పాపం. నేను అసలు ఈరోజు కిచెన్ లోపలికి కూడా వెళ్ళలేదు. పాపం మా అక్క వచ్చాక మా అమ్మకి హెల్ప్ చేసి, యాక్చువల్గా మా అక్కనే వంట చేసి మా అమ్మ అక్క ఇద్దరు కలిసి చేశారనమాట. పెద్ద వదిన మా ఫ్యామిలీలో మా పెద్దన్న వాళ్ళ వైఫ్ చాలా చాలా క్వైట్, నాకు డెడ్ ఆపోజిట్ అనమాట. నేను వాగుతూనే ఉంటా, ఆమె అస్సలు మాట్లాడరు, చాలా క్వైట్ ఉంటారు అనమాట. యా, నన్ను చూసే ఉంటారు మీరంతా. వరమహాలక్ష్మి పండుగ శుభాశయాలు. నాకు తెలుగు అంత బాగా రాదు కానీ మాట్లాడుతున్నాను. నీకు వచ్చి తెలుగులో మాట్లాడు, కన్నడ మిక్స్ అయినా పర్లేదు, మా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందరూ ఈరోజు అందరూ ఉన్నారు, పండుగ అందరూ బాగా కలిసి చేసుకున్నాము. చాలా బాగుండే, అంత వంటలు సహా చాలా బాగుంది. నా కూతురు నేను ఇద్దరు చేరి వంటలు చేసాము, అందరూ ఇష్టంగా తిన్నారు. ఓకే, బాయ్ బాయ్. ఏం వద్దండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మై గాడ్, ఫైనలీ పూజ అయిపోయింది. చాలా అంటే చాలా తృప్తిగా, చాలా మంచిగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ. చాలా హడావిడిగా ఫాస్ట్గా తొందరగా ఈ సంవత్సరం మీ అందరికీ కూడా మీరు అనుకున్న ప్రతి ఒక్కటి, మీరు ఏమేమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా అమ్మవారు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ పండుగ చాలా మెమొరబుల్, చాలా చాలా మంచిగా అయింది. చాలా టెన్షన్ ఉండే ఎలా అవుతుందో ఏంటో అని, బట్ చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా తృప్తిగా నా ఫ్యామిలీతో నేను జరుపుకున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో మంచిగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా లైఫ్లో ఇంకా ఏం జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చందనా సేగు. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ, బాయ్.